ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పుట్టించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం ఆశ్వీజ మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు ఆశ్వీజ బహుళ దశమి పునఃప్రయత్నాలకి పనిచేస్తుంది. సాధారణ కార్యక్రమాలన్నిటికీ కూడా విజయాన్ని తెచ్చిపెడుతుంది. వారం స్థిరవారం లేదా శనివారం. ఈ శనివారం నాడు చేసేటువంటి రావి చెట్టు పూజలు, అలాగే గోపూజలు కూడా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని దూరం చేస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈరోజు ఆశ్లేష నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శాంతి తప్పనిసరి. అలాగే ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. మిత్రులతోటి, బంధువులతోటి సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆర్థిక ఒత్తిళ్లు కూడా బాగా పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార ప్రతిబంధకాలని ధైర్యంతో ఎదుర్కోలేకపోతారు. వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో ఆర్థిక సహాయ సహకారాలు సమయానికి చేతికి రాకపోవడంతో సంశయాత్మక నిర్ణయాల ద్వారా సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. అనుకూల పరిస్థితుల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని నెట్టుకు రాగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. విద్యాపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం, గణపతి అష్టోత్తర పఠనం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై సరైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. మిత్రులతో మైత్రి కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభవార్తలు వింటారు. శుభకార్య నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. శక్తి సామర్థ్యాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కూడా కొనసాగించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని వేగవంతంగా తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పారాయణ ఈరోజు మీకు బలాన్ని చేకూరుస్తుంది. ఆలోచన సంపత్తిని పెంపొందింప చేస్తుంది. ఈరోజు ఈ రాశివారు ఈ సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణ పఠించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి చిక్కులు దూరమవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార నూతన నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి చిక్కులు ప్రబలమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా సమస్యలు ఎదురవుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. మానసిక వేదనలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కరువవుతుంది. వేధించేటువంటి సమస్యలు ప్రబలమవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం
రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఈరోజు ఈ రాశివారు ఈ సాయంత్రం దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. విభేదాలు వీడిపోతాయి. ఆకస్మిక చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి కదలికలు ఆనందాన్ని కలిగిస్తాయి, అనుకూలతని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి పూజించడం ద్వారా మానసిక ఉత్తేజం పెంపొందింప చేసుకోగలుగుతారు. ధైర్యం పెరుగుతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర పఠనాన్ని పఠించడం ద్వారా బలం పుంజుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో విఘ్నాల్ని దూరం చేసుకోగలుగుతారు. విజయాలు దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక వ్యయం ఎదురవుతుంది. ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆనందకర వాతావరణం ఉద్యోగపరంగా కొనసాగుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆర్థిక వ్యయాన్ని నియంత్రిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆదాయాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలత ఉన్నప్పటికీ వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాలు బాగానే అనుకూలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వచ్చినప్పటికీ బాధ్యతాయుతంగా వ్యవహరించి తిరిగి సద్దుమణిగేటువంటి పరిస్థితుల్ని పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు బాగానే అనుకూలిస్తాయి. వ్యాపార విజయాలు సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో పునఃప్రయత్నాలు తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు ఆలస్యంగా పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గ్రహ అనుకూలతని పెంపొందింపచేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు ఈరోజు మీకు మనోధైర్యాన్ని పెంచి శక్తి సామర్థ్యాలని పెంపొందింపచేస్తాయి. తద్వారా విజయాలు దగ్గర చేసుకోగలుగుతారు. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక లాభాలని వ్యాపారపరంగా గడించగలుగుతారు. వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆనందకర సంఘటనల ద్వారా ఉత్తేజాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. గృహ విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో ప్రాధాన్యతను పెంపొందింపచేసుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల పరిస్థితుల్ని పెంపొందింపచేస్తుంది. అనుకూల దైవం మహావిష్ణువు. ఈరోజు ఈ రాశివారు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి
పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది, సంతోష సంఘటనని ఆహ్వానిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య చిక్కులు ప్రారంభమవుతాయి. వ్యాపారపరమైనటువంటి ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టలేకపోతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తలనొప్పిగా మారుతుంది. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, ప్రమాదాలని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ప్రమాదాలు దూరం అవుతాయి. ఈ రాశి వారు ఈ సాయంత్రం ఆంజనేయ స్వామిని దర్శించి సింధూరాన్ని నుదుటిని ధరించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. అష్టమ బృహస్పతి చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే శుభ ప్రయత్నాలకు చక్కటి స్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చేపట్టేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాలను సాధించగలుగుతారు. మంచి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత సంపాదించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు బాగా అనుకూలిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి పెట్టుబడులు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. విద్యా సంబంధిత విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. క్లిష్టమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన గృహప్రాప్తి లేకపోలేదు. ఆనందకర సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. సమస్యలకు పరిష్కారాలు తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ ఆనందకర సంఘటనలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. కార్యక్రమాలని సజావుగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలను దూరం చేస్తుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన శరీరం వేడి చేసే సమస్య తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. మనం చాలా సార్లు వింటూ ఉంటాం, చాలామంది బాగా వేడి చేసినట్టుగా ఉంది, శరీరం వేడిగా ఉంది అంటూ ఉంటారు.
అయితే టెంపరేచర్ చూస్తే వాళ్ళకేం జ్వరం అలాంటిది ఏం ఉండదు, కానీ వాళ్ళు ముట్టుకున్నా వేడిగా ఉంటూ ఉంటుంది. వాళ్ళకి ఫీలింగ్గా కూడా కళ్ళు మంటలుగా ఉండడం, అంటే మూత్రానికి వెళ్తుంటే మంటగా ఉండడం, విరేచనానికి వెళ్తుంటే ఇబ్బంది పడుతూ ఉండడం, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటూ ఉంటాయి. అయితే చాలామంది ఏంటంటే సైంటిఫిక్గా ఇలాంటిది ఏమీ నేనే లేదు, అసలు ఈ వేడి చేయడం చలవ చేయడం ఇవన్నీ ట్రాష్ అని అంటూ ఉంటారు. అలా ఏంటంటే అది ఒక అజ్ఞానంతో మాట్లాడేటువంటి మాటగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వేడి చేయడం చలవ చేయడం రెండు కూడా ప్రతి వాళ్ళు అనుభవించేటువంటివి. వేడి చేయడం అనేటువంటిది ఏంటంటే శరీరంలో ఉండేటువంటి మెటబాలిక్ రేట్ బాగా పెరిగిపోతూ ఉంటుంది. అలాగే మెటబాలిక్ రేట్ పెరిగినప్పుడు శరీరం నుంచి వేడి ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అలాగే ఆ సమయంలో లోపల ఉండేటువంటి నీటి శాతం కూడా బాగా తగ్గుతూ ఉంటుంది. అటువంటప్పుడు ఇలాంటి లక్షణాలన్నీ వస్తుంటాయి. ఈ సమస్య ఏంటంటే ఎక్కువగా ఈ పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే శరీర ప్రకృతిలో పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే తీసుకునేటువంటి ఆహారంలో కారము మసాలా ఎక్కువగా ఉన్నటువంటి సమస్య వస్తూ ఉంటుంది. అలాగే ఆదుర్త ఆందోళన ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఇలాంటి సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో మనం ఒక చక్కటి ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదట తీసుకునేటువంటిది బాగా చలవ చేసేటువంటి మూలిక వట్టివేళ్ళు. వట్టివేళ్ళు ఏంటంటే చిరుచేదు కలిగినటువంటి మూలిక. ఎప్పుడు కూడా చేదు రుచి అనేటువంటిది చలవ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అందులో కూడా ఏంటంటే ఈ వట్టివేళ్ళు అనేటువంటిది చాలా బాగా చలవ చేసేటువంటి మూలిక. వట్టివేళ్లను చూర్ణంలాగా చేసేసుకుని ఆ చూర్ణాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. దీంతో పాటుగా మనకి మరొక చలవ చేసే మూలిక ఏంటంటే తిప్పతీగ. ఈ తిప్పతీగ అంటే గుడూచి అంటాం సంస్కృతంలో. ఇది కూడా చాలా చేదుగా ఉండేటువంటి మూలిక. ఈ చాలా చేదుగా ఉండేటువంటి ఈ గుణం వల్ల ఇది బాగా చలవ చేస్తుంది అనమాట. ఈ తిప్పతీగను కూడా నీడలో ఎండబెట్టేసి చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాములే తీసుకోండి. ఓం ఆంజనేయాయ నమః. ఓం మహావీరాయ నమః. తనని చూసి అరిచింది కాబట్టి కోపం వచ్చి ఏకకాలంలో 8 బాణాలు వేశాడు, పైకి కిందకి. ఇక మళ్ళీ ఇలా తెరిచిన కుక్క నోరు ఇలా మూసుకోకూడదు, తీసేశాడు బొటనవేలు ద్రోణాచార్యులు వాడు. ఒక కుక్కరిస్తే 8 బాణాలు వేసిన వాడివి రేపు నీకు విలువిద్యనిస్తే లోకాన్ని పాడు చేసేస్తావు. అహంకారంతో ఉండడానికి వీల్లేదు. పాత్రత లేని చోట విద్య ఉండకూడదు. విద్య ఇచ్చేయడం కాదు, పాత్రతని గుర్తెరిగి ఇవ్వాలి. సర్వే వేదవిదశూరాః సర్వే లోకహితేరతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. వీడికిస్తే లోకం బాగుపడుతుందా అంటేనే కొన్ని విద్యలు ఇచ్చేవారు, అంతేకాని గురువులకి పక్షపాతాలుండి ఇవ్వకపోవడం ఉండదు. కాబట్టి ఆగ్రహించి 80,000 మంది కింకరుల మూకని పంపాడు. ఆయన ఒక యోగి హృదయంతో ఉన్నారు. పరమ నిర్భయత్వం. ఎంతమంది రానివ్వండి, ఇప్పుడు ఆయనకి భయం లేదు. ఎందుకని? కేవలం వాక్కు చేత నిర్భయత్వం కాదు, ఆత్మగా ఉండిపోయిన నిర్భయత్వమే కాదు, అసలు ఆయన జన్మయందు ఆ లక్షణం ఉంది. అంతమంది దేవతలు లోకంలో ఎప్పుడైనా ఎవరినైనా అనుగ్రహిస్తే ఏదో ఒక్కొక్క వరం ఇస్తారు. హనుమ యొక్క జననమునందు మాత్రం ఉత్తరాఖండలో ఒక విచిత్రం జరిగింది. ఇప్పుడు నేను ఆ వివరం అంతా ఎలా చెప్పగలను, కానీ ఒక్క మాట చెప్తా. ఒక్కొక్క దేవత వచ్చి ఒక్కొక్క మాట చెప్పింది. నువ్వు నా అస్త్రము చేత కట్టబడవు, నా అస్త్రము చేత మరణించవు. పరమేశ్వరుడు వచ్చాడు, పాశుపతాస్త్రానికి కట్టుబడవు. వరుణుడు వచ్చాడు, వరుణపాశములకు కట్టుబడవు. యముడు వచ్చాడు, నా పాశములకు కట్టుబడవు. ఇప్పుడు ఏ దేవతల చేత ఆయన అవధ్యుడు, స్వచ్ఛంద మరణం, తను కోరుకుంటేనే పడిపోతాడు. ఇంతటి మహాబలవంతుడు, రాక్షసులు లెక్క ఆయనకి. కాబట్టి నిర్భయత్వం అన్నది శరీరతః ఆత్మతః ఏకకాలమునందు ప్రకాశించినటువంటి యోగి వాంగ్మయం మొత్తం మీద ఎవరైనా ఉంటే హనుమ ఒక్కరే, ఇంకొకరు లేరు. అందుకే ఆయన తోరణం ఎక్కి నిర్భయంగా కూర్చున్నారు. ఉన్న దాంట్లో అందరికీ కనపడేటట్టు కూర్చున్నారు. అందులోంచి రావాలి, అందులోంచి పోవాలి. ఎక్కి కూర్చుని చెప్తున్నారు. అందుకే దాన్ని జయమంత్రం అంటారు. ఒక యోగి నోటి వెంట వచ్చిన మాట కనుక అది ఎప్పుడు ఎక్కడ ఎవరు జరిగినా వారికి జయాన్నే ఇస్తుంది. అంటే తప్పుడు పని కోసమని కాదు నా ఉద్దేశం. ధార్మిక కార్యం మీద వెళ్ళేటప్పుడు అది మంత్రమే, అది శ్లోకరూప మంత్రం కాబట్టి దానికి అంగన్యాస కరన్యాసాలు అవి ఏం చెయ్యక్కర్లేదు. ఏ భయంలో ఉన్నా సరే దాన్ని చదవచ్చు.
జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గవిష్యామి విశతాం సర్వరక్షసాం అన్నారు. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో కలిసి జయాన్ని పొంది శోభిస్తున్నాడు. నా ప్రభువైనటువంటి సుగ్రీవుడు రామచంద్రమూర్తి యొక్క ఛత్రఛాయల యందు ప్రకాశిస్తూ జయంతో శోభిస్తున్నాడు. ఆయన యొక్క సచివుణ్ణి, రాముని యొక్క దాసానదాసుణ్ణి అయిన నా పేరు హనుమ. నాకేమీ భయం లేదు, నాకు ఆయుధాలు అక్కర్లేదు. పాదముల చేత తొక్కి చంపేస్తాను, గోళ్లతో గీరి చంపుతాను, వక్షస్థలంతో ఢీకొట్టి చంపుతాను, తొడల కింద పెట్టి నలిపేస్తాను. ఏ ఆయుధం అక్కర్లేకుండా ఈ లంకాపట్టణాన్నంతటినీ పీడించేస్తాను. 1000 మంది రావణాసురుడు నాతో యుద్ధానికి వచ్చినా సరే నాకు వాళ్ళొక దోమ, అరిచేతు కింద పెట్టి మర్దించేస్తాను. సీతా దర్శనం కోసం వచ్చాను, అమ్మ దర్శనమైంది. ఈ లంకని విడిచిపెట్టే ముందు మళ్ళీ సీతమ్మకి నమస్కరించి వెళ్ళిపోతాను. నన్ను పట్టగలిగిన వాడు పట్టవచ్చు. ఇంత ధైర్యంతో కాంచనలంకకెళ్ళి చెప్పి తోరణం ఎక్కి కూర్చుని భయపెట్టిన వాడు ఎవరైనా ఉంటే ఆయన ఒక్కడే. అది రావణాసురుడి జీవితంలో మొట్టమొదటిసారి లంకలోనే భయపడడానికి హేతువైంది. 80,000 మంది కింకరుల మూక ప్రభువు ఆజ్ఞాపించగానే అదేదో సామాన్య వానరం పట్టుకోవచ్చని వచ్చారు. ధనస్సులు పట్టుకున్నారు, బాణాలు పట్టుకున్నారు, వేస్తున్నారు. హనుమ యొక్క శీలంలో, హనుమ యొక్క వైభవంలో అత్యద్భుతమైన విషయాల్లో అదొకటి. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఎంత వేగమో చెప్పలేం శరీరానికి. అసలు మీరు ఒకటి ఆలోచించండి, మన శరీరానికి అంత వేగం ఉండదు, మనసుకు ఒక్కదానికే వేగం ఉంటుంది. శరీరానికి వేగం లేకుండా మనసుకొక్కదానికి వేగం ఉన్నందుకు మనం 10 నిమిషాలు ధ్యానం చేయడానికి కూర్చోలేం. మనసు ఉరకల పరుగుల మీద ఎడుతుంది. మనసు ఎంత వేగంగా పెడుతుందో హనుమ కూడా అంత వేగంగా పెడతారు. అంత వేగంగా వెళ్ళే శరీరం, అంత వేగంగా వెళ్ళే మనసు రెండూ ఉండి ఆయనంత ప్రశాంతంగా కూర్చుని రామనామ జపం చేసేవాడు లోకంలో ఇంకోళ్ళేడు. 2 భిన్నత్వములో ఆయన ఎందు సిద్ధించాయి హనుమ యందు. కాబట్టి అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. రావణాసురులు 1000 మంది వచ్చినా చంపేస్తాను, నాకు భయం లేదు. పైన కూర్చుని ఉన్నారు 80,000 మంది కింకరుల మూక. వెంటనే చూశారు, ఇంతమంది బాణాలు వేశారు, లక్ష్యం హనుమ ఒక్కరే. 80,000 బాణములు వచ్చి మీద పడితే అవి తన మీద తగలకుండా ఎంత పర్వతాకారంతో ఉన్నారో అంత చిన్న ఆకృతిలోకి వెళ్ళిపోతారు. ససింక్షప్యాత్మనక్కాయం బభూవ అంగుష్టమత్రక. కేవలం సర్గల కింద చదవకండి, అదొక అద్భుతం అంతే. చిన్నవారైపోయి 80,000 మంది ఆయన ఎటు వెడుతుంటే అటువైపు బాణాలు వేస్తుంటే అలా కనబడ్డారని 80,000 బాణాలు వేస్తే 80,000 బాణముల మధ్య తిరుగుతూ తప్పుకుంటారు. అదే ఇంద్రజిత్ ఆశ్చర్యపోయాడు, అసలు ఈ వేగం ఏమిట్రా అని అడిగాడు. ఇంత గొప్ప ఇంద్రజిత్తు అసలు ఈ హరివీరుణ్ణి చంపడం తర్వాత అసలు ఈ వేగం ఏమిటి, దీన్ని ఎలా ఆపడం? అందుకేశాడు బ్రహ్మాస్త్రం. అంతటి వేగం ఉన్నవారు. ఆ వేగం ఏమైందో తెలుసా? భక్తుల పాలిట వరం. అందుకే ఎంత కష్టంలో ఉండండి, రామనామ జపం చేస్తే చాలు, రామనామం చెప్తే చాలు వచ్చేస్తారు. మహానుభావుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చెప్తుండేవారు, ఎంత కష్టంలో ఉన్నా సరే మకుటధారణ సర్గ పారాయణ చేస్తే మాత్రం వెంటనే బయటికి వచ్చేస్తాడని. రామాయణంలో ఒక్కొక్క సర్గకంతంత శక్తి ఉంది. ఆయన ఎక్కడో గంధమాదన పర్వతం మీద ఉండొచ్చు, మీరు నమ్మి నమస్కరించండి, మూర్తి అక్కర్లేదు ఆయన విషయంలో. నమ్మి నిలబడి పిలిస్తే చాలు, వెంటనే వచ్చి రక్ష చేస్తారు మహానుభావుడు. అంతటి అద్వితీయ స్వరూపం. అందుకే చంద్రశేఖర భారతీ స్వామి వారు పుస్తకం పెట్టుకొని భక్తితో చదువుతుంటే వచ్చి కూర్చునేవారు. ఆయనే చేశారు నిర్ణయం, సుందరకాండ చెప్తే ఖాళీ కుర్చీ వెయ్యాలి, హనుమ వచ్చి కూర్చుని తీరుతారు. కాబట్టి మహానుభావుడు అపారమైన వేగంతో ఈ 80,000 మంది కింకరుల మూక మధ్యలోంచి తప్పుకుంటూ ఒక పరిఘని తీసి 80,000 మందిని కొట్టి చంపేశారు. అప్పుడు ఆ భవనం దగ్గర నుంచి మళ్ళీ తోరణం మీదకి వచ్చి కూర్చుని, మీరుండరు, లంక ఉండదు, రావణుడు ఉండడు. ఎందుకుండరు? ఒక్కటే కారణం, యస్మాదిక్ష్వాకునాధీన బద్ధం వైరం మహాత్మన. పరమధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తితో మీరు వైరం పెట్టుకున్నారు, ఆ కారణానికి లంక నాశనం అయిపోతుందన్నారు.
మళ్ళీ వెళ్ళింది రావణాసురుడికి కబురు, వెళ్ళిపోయారు. ఎంతమందో వెడుతున్నారు, వెనక్కి కబురు చెప్పేవాళ్ళు ఒక్కళ్ళే వస్తున్నారు. వెళ్ళినవాడు వెనక్కి వచ్చినవాడు లేడు, అంత నిశ్శేషంగా చంపుతున్నారు. చూసి ఆలోచించాడు, సామాన్యులు పనికిరారని తన కడుపున పుట్టినటువంటి బిడ్డ అక్షకుమారుణ్ణి పిలిచాడు. నాయనా, మహాపరాక్రమవంతుడివి, నువ్వు వెళ్ళి ఎలాగైనా సరే దుస్సాధ్యమైనటువంటి ఆ హరివీరుణ్ణి పట్టి బంధించి తీసుకురమ్మన్నాడు. ప్రాణములతోనైనా తీసుకురా, లేదా సంహరించు. వెంటనే మహర్షి ఎంత గొప్ప ఉపమానం వేస్తారంటే, మంచి తేజోవంతులైనటువంటి బ్రాహ్మణులు స్వరం తప్పనటువంటి మంత్రంతో అగ్నిహోత్రంలోకి ఆజ్యం వేస్తే ప్రజ్వరిల్లినటువంటి అగ్ని శిఖల రథం మీదకెక్కి ప్రకాశించి వెళ్ళాట అక్షకుమారుడు. హనుమతో యుద్ధం జరుగుతోంది. ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఆ మహాయుద్ధంలో అక్షకుమారుడు క్షణానికి శక్తి పెంచేసుకుంటున్నాడు. శక్తి పెంచేసుకుని యుద్ధం చేస్తుంటే చూశారు హనుమ. అబ్బో, ఈ పిల్లవాడు సామాన్యుడు కాడిరా, వీడితో యుద్ధం చేస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ మన ఇంట్లో అగ్నిహోత్రమే కదా, చిన్న జ్వాల పెడితే ఎంత పెద్దదవుతోందో అని ముద్దుగా చూస్తూ కూర్చుంటే ఆ అగ్నిహోత్రం పెద్దదై ఇల్లు కాల్చేస్తుంది. అలా ఈ అక్షకుమారుణ్ణి ఉపేక్షిస్తే ప్రమాదం వస్తుందని ఒక్కసారి పైనుంచి వచ్చి రథాన్ని అరిచేత్తో కొట్టారు. ఆ రథం అంతా భగ్నమైపోయింది. అక్షకుమారుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఎంత వేగంతో అక్షకుమారుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడో అంత వేగంతో హనుమ కూడా ఆకాశంలోకి ఎగిరారు. ఎగిరి ఆ పారిపోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి అక్షకుమారుడి పాదాల కిందకి వెళ్ళి ఆ రెండు పాదాలు పట్టుకున్నారు. ఒక రకంగా ఎంత అదృష్టవంతుడో హనుమ, అంతటి వారు పట్టుకున్నారు. ఆ పాదాలు పట్టుకుని కిందకి లాగి తీసుకొచ్చి కొన్ని వేల పర్యాయములు గిర్ర తిప్పారు. అసలు ఆ తిప్పడంలో ఏమైపోయిందంటే వేగానికి మహర్షి అద్భుతంగా వర్ణిస్తారు. సభగ్న బాహూరుకటీ శిరోధర క్షరన్న సృజ్నిర్మథితాస్తిలోచన సభగ్న సంధి ప్రవికీర్ణ బంధనో హతక్షితౌ వాయుసుతేన రాక్షస. ఆ వేగానికి తల ఊడి వెళ్ళిపోయింది, ఎక్కడికో చేతులు ఊడి వెళ్ళిపోయాయి, భుజాలు ఊడిపోయాయి, గుండెలు ఊడి వెళ్ళిపోయాయి, తొడలు ఊడి వెళ్ళిపోయాయి. చేతిలో మొక్కజొన్న పొత్తు అంతా తినేసిన తర్వాత కండి మిగిలిపోయినట్టు కాళ్ళు మిగిలిపోయి వేసి నేలకేసి కొట్టారు. అంత భయంకరంగా చచ్చిపోయాడు అక్షకుమారుడు. కొడుకు చచ్చిపోవడం ఒక ఎత్తు అయితే, అంత గొప్ప కొడుకు అంత దారుణంగా చచ్చిపోవడం ఒక ఎత్తు. ఈ వార్త వెళ్ళింది రావణాసురుడికి, హడిలిపోయాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పరమ జాగ్రత్తగా వెళ్ళండి. అది సామాన్య వానరం అని నేను అనుకోవట్లేదు. ఇంతకుముందు నేను ఎన్నో వానరాల్ని చూశాను, ఇటువంటి బలాన్ని చూడలేదు. చాలా అప్రమత్తులై వెళ్ళి బాణప్రయోగం చేసి ఆ హరివీరుణ్ణి పట్టుకుని రండి అన్నాడు. ఈ వేడి చేసే సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా కొబ్బరి నీళ్లు కానివ్వండి, లేకపోతే నిమ్మరసము, మజ్జిగ ఇలాంటి పల్చటి పానీయాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలా తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక లోపల ఉండేటువంటి ఆ మెటబాలిక్ రేట్ వల్ల ఉత్పత్తి అయ్యే వేడిని ఈ పానీయాలన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. అలాగే ఇందాక మనం ఒక ఔషధం తయారీ గురించి చెప్పుకుంటూ 2 మూలికల గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే చందనం. చందనం కూడా కొంచెం చేదు ఉన్నటువంటి మూలిక. దీనికి కూడా బాగా చలవ చేసేటువంటి గుణం ఉంటుంది. ఈ మూలికను తీసుకోవడం ద్వారా కూడా లోపల ఉండేటువంటి వేడిని బాగా తగ్గించుకోవచ్చు. మంచి చందనం చూర్ణాన్ని తీసుకుని దాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇంకా ఆఖరి మూలిక సారిబా. ఈ సారిబానే తెలుగులో సుగంధి పాల అంటారు. ఈ సుగంధి పాల కూడా ఏంటంటే బాగా చలవ చేసేటువంటి మూలిక. శరీరానికి అంటే విడిగా కూడా మనం ఎండాకాలంలో ఒక పానీయంలాగా చేసుకుని తీసుకున్నా కూడా వేడిని బాగా తగ్గించేటువంటి మూలిక. ఈ సుగంధి పాలను కూడా చూర్ణంలాగా చేసేసుకుని సమానంగానే 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఈ 4 మూలికల చూర్ణాలని బాగా కలిపేసి ఒక సీసాలో పోసి ఉంచుకుని, ఈ శరీరం వేడి చేసే సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు సుమారుగా ఒక 40 నుంచి 50 మిల్లీలీటర్ల పరిమాణంలో నీటిని తీసుకుని ఆ నీటిలో ఈ చూర్ణాల మిశ్రమాన్ని కలిపి 1 గంట నాననిచ్చి ఆ తర్వాత అందులో కొంచెం పటిక బెల్లం కూడా కలుపుకొని ఒక పానీయంలాగా ఉదయం సాయంత్రం తీసుకోవాలి. అంటే నిత్యం తీసుకునేటువంటి కాఫీ టీలు మానేసి ఈ పానీయాన్ని కనుక రోజు తీసుకుంటున్నట్టయితే ఈ వేడి చేసే సమస్య బాగా తగ్గిపోతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్
శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. శని కార్యసాధకుడు. కార్యసిద్ధిని పొందటానికి, శని అనుగ్రహాన్ని పెంపొందింపజేసుకోవటానికి శనివారం నాడు సూర్యాస్తమయం తర్వాత మీ గృహంలో ప్రధాన ద్వారం ఉన్న గదిలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయాలి. అదేవిధంగా శనివారం నాడు నువ్వులు బెల్లం కలిపి ఆవుకి తినిపించి 900 గ్రాముల నల్ల నువ్వులు ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చినట్లయితే శని అనుగ్రహం ద్వారా కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. శనివారం నాడు జమ్మి చెట్టు వేరును తీసుకుని వచ్చి నల్ల దారంతో కుడి చేతికి కట్టుకున్నట్లయితే శని యొక్క అనుగ్రహం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా శనివారం నాడు గృహంలో పశ్చిమ దిక్కులో ఉప్పును కుప్పగా పోసి దాని మీద ఆముదంతో దీపాన్ని వెలిగించినట్లయితే శని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. అదేవిధంగా శనివారం నాడు ఒక రాగి పాత్రలో నీటిని తీసుకొని దానిలో కొద్దిగా చక్కెర పాలు కలిపి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టుకి పడమర వైపు తిరిగి అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే శని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావటానికి, స్థిరమైన జీవనోపాధిని పొందటానికి అమ్మవారి ఆరాధన ఎంతగానో సహకరిస్తుంది. కోరుకున్న ఉద్యోగం లభించటానికి, స్థిరమైనటువంటి జీవనోపాధిని పొందటానికి లక్ష్మీదేవిని గులాబీ రంగు వస్త్రాలు ధరించి తెల్ల గులాబీలు, ఎర్ర గులాబీలు, నందివర్ధనం పూలతో పూజించి బెల్లం పరమాణాన్ని నివేదన చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వారా ఉద్యోగ సిద్ధిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఉద్యోగంలో ఉన్నత స్థాయిని పెంపొందింపజేసుకోవటానికి దుర్గాదేవిని గరికతో పూజించి చిత్రాన్నాన్ని నివేదన చేయాలి. అలాగే ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఉద్యోగం చేతి వరకే వచ్చి జారిపోతున్నటువంటి తరుణంలో ఉద్యోగం చేతికందటానికి, ఉద్యోగంలో అధికారాన్ని పెంపొందింపజేసుకోవటానికి, ఉన్నత పదవులను ప్రాప్తింపజేసుకోవటానికి లలితా అమ్మవారికి క్షీరాన్నాన్ని, పులిహారను, గారెలను నివేదన చేసి తల్లికి నివేదించినటువంటి ప్రసాదాన్ని స్వీకరించాలి. అదేవిధంగా ఉద్యోగంలో పరిపూర్ణమైనటువంటి అభివృద్ధిని పొంది ధన సమృద్ధిని పెంపొందింపజేసుకోవటానికి అన్నపూర్ణాదేవిని తెల్లటి పుష్పాలతో పూజించి కట్టె పొంగలిని నివేదన చేయాలి. ఉద్యోగంలో అభివృద్ధితో పాటుగా విదేశీ గమనానికై చేసే ప్రయత్నాలలో విజయాన్ని సాధించటానికి లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించి బెల్లం పరమాణాన్ని ఆ తల్లికి నివేదన చేయాలి. అదేవిధంగా లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర సోమవారం నాడు 16 ఒత్తులు వేసి నేతి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని మీ గృహంలో వాయువ్య దిక్కులో ఉంచటం ద్వారా విదేశీ గమనానికై చేసే సర్వ ప్రయత్నాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే సరస్వతీదేవిని అనునిత్యము తెల్లటి పుష్పాలతో పూజించి అటుకులు, తెల్లటి బెల్లము, కొబ్బరి నివేదన చేయటం ద్వారా కూడా విదేశీ గమనానికై చేసే ప్రయత్నాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే దుర్గాదేవిని శుక్రవారం నాడు ఎర్రటి మందార పుష్పాలతో పూజించి మినపగారెలు, ఎండు ద్రాక్ష, ఖర్జూర పండు దుర్గాదేవికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే దుర్గాదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ద్వారా విదేశీయానానికై చేసే సర్వ ప్రయత్నాలలో, ఉద్యోగంలో ఉన్నతి కోసం చేసే ప్రయత్నాలలో, స్థిరమైన జీవనోపాధికి పొందటానికి చేసేటటువంటి ప్రయత్నాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అదేవిధంగా ఉద్యోగం లేని వారు ఉద్యోగాన్ని సులభంగా పొందటానికి, ధన సమృద్ధిని పొందటానికి ప్రతి శుక్రవారం నాడు స్నానం చేసే నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు, యాలకులు వేసి ఆ నీటితో స్నానాన్ని చేయటం ద్వారా ఆ తర్వాత అమ్మవారు అపరాజితాదేవి స్వరూపమైనటువంటి జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ జమ్మి చెట్టు మొదట్లో 8 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించటం ద్వారా జమ్మి చెట్టు చుట్టూ 19 ప్రదక్షిణలు చేయటం ద్వారా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది ఉద్యోగ సిద్ధిని పెంపొందింపజేసుకోవటానికి, విదేశీ గమనానికై చేసే ప్రయత్నాలలో విజయాన్ని సాధించటానికి, అధికారపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇంకా కార్యసిద్ధికి సంబంధించిన మరిన్ని ప్రక్రియలను గురించి వచ్చే శనివారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికను తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం.
ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. రోహిణి నక్షత్రంలో 3వ పాదంలో జన్మిస్తే ఆ నక్షత్రపు యొక్క లక్షణ ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి, ఈ విషయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఇది విద్యాంశ అని పిలువబడుతుంది. పరిపూర్ణమైనటువంటి విద్యాయోగం పొందాలంటే రోహిణి నక్షత్రం 3వ పాదంలో జన్మించాలి. ఈ రోహిణి నక్షత్రం 3వ పాదంలో జన్మించడం ద్వారాగా పరిపూర్ణమైనటువంటి శాస్త్రవేత్తలు, విద్యావంతులవుతారు. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణ పరమాత్మ ఈ విద్యాంశలో పరిపూర్ణమైనటువంటి జగద్గురువుగా కీర్తిని పొందారు, జగద్గురువుగా భాసిల్లుతారు. వీరికి తెలిసినటువంటి విద్యా జ్ఞానం ఇంకెవ్వరికీ ఉండదు. అయితే చిన్నతనంలో అల్లరి అధికంగా ఉంటుంది, ప్రతి పని తొందరగా చేయాలి అనే క్రమంలో తపన ఎక్కువగా ఉంటుంది. దీన్ని సమర్థవంతంగా యోగనిష్టతో కనుక అధిగమించగలిగితే కృష్ణ పరమాత్మ అంతటి జ్ఞానవంతులవుతారు. వీళ్ళకి ధీశక్తి అధికంగా ఉంటుంది, బుద్ధి ప్రచోదన శక్తి విశేషంగా ఉంటుంది, సమయస్ఫూర్తి, అలాగే విద్యా పాండిత్య ప్రదర్శన, ఇంటర్వ్యూస్లో ఎక్కువగా మార్కులు సాధించడం, కీలక పదవుల్లో పరిపాలనా దక్షత కలిగి ఉండటం, అత్యధికమైనటువంటి గౌరవాన్ని పొందేటటువంటి పదవుల్ని అలంకరించి ఉంటారు. రాజకీయవేత్తలుగా ఎక్కువగా భాసిల్లుతున్నారు. అదే క్రమంలో విద్యాంశలో జన్మించడం ద్వారాగా అనేక విషయాలలో ప్రవేశం ఉంటుంది, అనేక విషయముల మీద పట్టు ఉంటుంది. విశేషంగా దర్శకత్వపు రంగంలో ఉంటారు, దర్శకులుగా ఉంటారు, అనేక మందికి ఉపాధిని ప్రసాదించే రంగాల్లో ఉంటారు, వ్యాపారవేత్తలుగా ఎక్కువగా ఉంటారు, సంస్థకి అధిపతులుగా రాణిస్తారు. ముఖ్యంగా వ్యాపార సంబంధమైనటువంటి వృత్తులు, ఇది విద్యాంశ కాబట్టి విద్య ప్రధానంగా ఉన్నటువంటి ఇందులో MBA సంబంధమైనటువంటి గణిత సంబంధమైన వృత్తులు ఈ రంగాల్లో రాణిస్తారు. అందరిచే గౌరవించబడతారు. నేర్పుగా, ఆసక్తిగా వాళ్ళ యొక్క ఆలోచనలు ఉంటాయి. ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా సరే ఇట్టే అధిగమించగలిగినటువంటి దివ్యమైనటువంటి బుద్ధి పటిమ వీరి యొక్క సొంతమై ఉంటుంది. స్వార్థపరత్వము, ప్రేమ, ప్రజ్ఞ అవి కూడా ఉంటాయి. ఉదారమైన బుద్ధి కూడా ఉంటుంది. స్వార్థ చింతన ఒక పక్క ఉంటూనే ఉదారత కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. సూక్ష్మ బుద్ధి, సున్నితమైనటువంటి ఆలోచన పటిమ ఉంటుంది. మూలమైన భావనలు, మూలాన్ని సరిచేసే శక్తి ఉంటుంది. ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యకి మూల కారణం ఏంటి, దాన్ని ఎలా అధిగమించాలి, ఈ విషయంలో ఎందుకు కూడా వాళ్ళకి అధికమైనటువంటి దక్షత ఉంటుంది. సంఘమునందు పలుకుబడి, ఆకర్షణ, వాక్చాతుర్యం అధికంగా ఉంటుంది. మేధా సంపత్తి వీరి యొక్క సంపద, శక్తి, మిత్రవాత్సల్యము, అమితమైన ఓర్పు, ధర్మ సంస్థలకి నాయకత్వము, ప్రజా సంఘాలకి నాయకత్వము, అలాగే రాజకీయ సంఘాలకి నాయకత్వము, ప్రభువులుగా వెలుగొందటం, ఇవన్నీ కూడా వీరి సొంతం. మాతృ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి, దయ ఎక్కువగా ఉంటుంది, జాలి, కరుణ విశేషంగా ఉంటాయి. వీరు ఆరాధించవలసినటువంటి దైవం సాక్షాత్తు శ్రీ మహావిష్ణుమూర్తి. ఈ మహావిష్ణుమూర్తితో కూడినటువంటి లక్ష్మీ ఆరాధన ఇంకా కలిసి వస్తుంది. వీరు ధరించవలసినటువంటి శుభవస్త్ర రంగు లేత ఆకుపచ్చ రంగు. అదృష్టవారం బుధవారం. విశేషమైనటువంటి ఆరాధనా క్రమంలో ప్రధానంగా బుధవారం నాడు వైష్ణవారాధన కనుక చేస్తే వీరు మరింత గొప్పవారుగా, ఆరోగ్యవంతులుగా, చైతన్యవంతులుగా, ఆదర్శవంతులుగా వెలుగొందుతారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో రోహిణి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఆరాధించవలసిన దైవం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకే ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. ముఖంపై ముడతలు తొలగడానికి లఘుదండాసనం ఉపయోగపడుతుంది. వృద్ధాప్యంలో ముఖంపై ముడతలు పడటం సహజం. అయితే యువతీ యువకుల్లో కూడా ముఖంపై ముడతలు పడటం కూడా గమనిస్తుంటాం. దీనికి అనేక కారణాలు ఉంటాయి. సరైన నిద్ర లేకపోవటం వల్ల, తగినంత నీరు త్రాగకపోవటం వల్ల, నాసిరకమైన క్రీములు ముఖానికి పులమడం వల్ల, ఇలా ఎన్నో కారణాల వల్ల ముఖంపై ముడతలు ఏర్పడతాయి. ముఖంపై ముడతలు తొలగటానికి లఘుదండాసనం ఉపయోగపడుతుంది. తలను నేలకు తాకించాలి. 2 చేతులతో తలను బంధించాలి. ఈ స్థితిలో 2 కాళ్లను పైకి ఎత్తి ఉంచాలి.
ఈ ఆసన సాధన వల్ల ముఖ కండరాలు బలోపేతమవుతాయి. ముఖం కాంతివంతమై ముఖంపై ముడతలు తొలగుతాయి. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహాన్ని చక్కగా స్వర్గసీమల ఆనందంగా మార్చుకోవటానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమాలు మనకి కోకోలలుగా కనిపిస్తాయి. ఈ యొక్క వాస్తు శాస్త్రరీత్యా చెప్పినటువంటి సలహాలని కనుక పాటించినట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి కూడా ఆస్కారం అధికంగా కనిపిస్తుంది. ఒక స్థలం ఎంపిక చేసేటప్పుడు 4 భుజాలు చతురస్రంగా ఖచ్చితంగా ఉంటే సర్వ విధాలా కూడాను శ్రేయస్కరంగా ఉంటుందనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. స్థలం యొక్క తూర్పు పడమరలు పొడవులు ఉత్తర దక్షిణ దిశల వెడల్పు తగ్గు భూమి ఆయుర్వృద్ధిని ధనవృద్ధిని కూడా కలిగిస్తుంది. ఈశాన్య కోణం మితంగా భూమి కనుక పెరగటినట్లయితే సర్వ విధాలా కూడాను శ్రేయోదాయకంగానే ఉంటుంది. ఈశాన్యం బాగా పెరగకూడదు, మితంగా పెరగాలి. స్థల భూమి తూర్పు ఎత్తు ఉండరాదు, స్థల భూమి ఈశాన్యం ఎత్తు ఉండరాదు, స్థల భూమి యొక్క ఆగ్నేయ ఎత్తు ఉండవచ్చు, స్థల భూమి యొక్క దక్షిణం ఎత్తు ఉండాలి, స్థలము యొక్క భూమి నైరుతి అతి ఎత్తు ఉండాలి, స్థల భూమి వాయువ్యం ఎత్తు తగ్గాలి, ఉత్తరం ఎత్తు తగ్గాలి. ఇంటి నిర్మాణం కూడాను ఈ విధంగానే చేసుకోవటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకంగా ప్రతి ఒక్కరూ గమనించాలి. మెట్లు అనేటువంటివి ఆగ్నేయం నైరుతి వాయువ్యాల్లో ఉండాలి. ఏ గృహానికైనా సరే ఈశాన్య ఉత్తర తూర్పు ద్వారాలు ముఖ్యము అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. దక్షిణ పశ్చిమ ద్వారాలు స్థలయోగాన్ని దిశను చూచుకొని అమర్చుకోవటం చాలా మంచిది. ఏ సామాన్లైనా సరే తూర్పు ఉత్తర గోడకు ఆనించి మాత్రం పెట్టద్దు మీ ఇంట్లో. అన్నదమ్ములు దక్షిణ పశ్చిమములు నివసించడం చాలా మంచిది. దుకాణాలు కనుక ఉన్నట్లయితే ఆగ్నేయ నైరుతి దిశల్లో ఎత్తు ఉండేటట్టుగా దుకాణాలు తీసుకోవడం చాలా మంచిది. వ్యాపారి కూర్చునేటప్పుడు ఉత్తర తూర్పు పశ్చిమలందు ముఖం చూస్తూ ఉంటే ధనం బాగా పెరుగుతుందని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. ఆగ్నేయం వంట చేసేటప్పుడు గృహిణి తప్పనిసరిగా తూర్పు ముఖంగానే ఉండాలి. తూర్పు చూస్తూ కనుక వంట చేసినట్లయితే చాలా మంచిది. శివాలయానికి వెళ్ళినప్పుడు అభిషేకం తర్వాత దానాలు మాత్రం ఇవ్వకూడదు, దక్షిణ మాత్రం ఇవ్వచ్చు. ఇది చాలామంది చేసేటువంటి పెద్ద పొరపాటుగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు స్థల శుద్ధి లేకుండా మాత్రం గృహ నిర్మాణం చేయొద్దు. స్థలాన్ని సమకోణంలో వీధి గనక దూసుకుపోతే వీధి శూల ఉన్నట్టుగా భావించండి. వేరే వీధి వచ్చి గృహగర్భంలో తగిలితే గర్భశూల అని చెప్పేసి అంటాం. వీధి స్థలంలోని ఇంటి నుండి దూసుకుని వెడితే వీధి శూలే అవుతుంది సుమా అనే ఉద్దేశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంట్లోకి ఎవరైనా అతిథులు కానీ మీరు కానీ ఎవరైనా సరే వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని వచ్చేటువంటి లక్షణం ఎవరి వద్ద అయితే ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కళకళలాడుతుందని గుర్తుపెట్టుకోండి. చాలామందికి డబ్బులు నిలవట్లేదు అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. ఎందుకని నిలవు అంటే మనం నిత్యం కూడా ఆచరించేటువంటి ధర్మసూత్రాల్ని ఆచరించకపోవటం వల్లనే. మన సాంప్రదాయ లక్షణాలని మనం గనక పాటించినట్లయితే తప్పనిసరిగా లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నవగ్రహ ప్రదక్షిణాలు చేసి ఆ నవగ్రహ ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి రావచ్చు. అంతేగాని నవగ్రహ ప్రదక్షిణాలు అయిపోయినాయిలే అని చెప్పేసి ఆ కాళ్ళతోనే ఇంటికి రాకండి. కాళ్ళు కడుక్కొని ఇంటికి రావడం చాలా మంచిది. అలాగే శని పూజలు చేయించినప్పుడు శనికి అభిషేకార్చన చేస్తారు చాలామంది. తర్వాత శని త్రయోదశి నాడు నువ్వులతో అభిషేకం ఇవన్నీ కూడా చేయించిన తర్వాత ఆముదం కానీ లేక నువ్వుల నూనె కానీ పోసి అభిషేకార్చన చేసి బ్రాహ్మడికి కూడాను దానాలు చేసి ఆ ఇంటికి గబుక్కున తిరిగి రాకూడదు. అక్కడే స్నానం చేయాలి నది దగ్గర. లేకపోతే కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని నీటితోటి శుభ్రంగా నీళ్లు చల్లుకొని అయినా సరే
మీరు గృహానికి రావడం చాలా మంచిది. ఇవన్నీ కూడా మీరు చేసే పనులు మీకు వాస్తు పురుషుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడని చెప్పడానికే. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. ముఖంపై ముడతల నివారణకు ఊర్ధ్వ ఏకపాదాసనం ఉపయోగపడుతుంది. నేలపై నిటారుగా నిల్చొని తలను కిందకు వంచి ఓ కాలును వీలైనంత రీతిలో కాలును బాగా పైకి ఎత్తాలి. ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండాలి. ముందుగా కుడికాలిని కుడిచేత్తో పట్టుకుని మరో కాలిని పైకి ఎత్తి ఉంచాలి. ఇదే ఆసనాన్ని మరో కాలితో కొనసాగించాలి. ఈ ఊర్ధ్వ ఏకపాదాసనం వల్ల ముఖ కండరాలు దృఢవంతమై ముఖంపై ముడతలు తొలగుతాయి.